గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో బాధలు, భయాలు మనకు ఉండవచ్చు. భవిష్యత్తు చూస్తుంటే అగమ్య గోచరంగా ఉంటుంది. ఒక ప్రక్కన వెనుక ఉన్నవి అన్నీ మనకి బాధ, భయాలు కలిగించవచ్చు. భవిష్యత్తు గురించి అర్థము కాక ఏ రోజు ఏ గంట ఎలాగూ నడుస్తుంది అర్థము కాని పరిస్థితిలో ఉండవచ్చు. సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే అనేక రీతులుగా మిళితమైన మిక్స్డ్ ఫీలింగ్స్ మనలో ఉంటాయి. భయాలు ఉంటాయి, అభయాలు ఉంటాయి, ఫియర్స్ ఉంటాయి, అలాగే ఫెయిత్ కూడా ఉంటుంది. ఈ రెండిటి మధ్య నీ గతమును చూసి భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? నీవు గతంలో అనుభవించిన లేక వెళ్ళిన మార్గమును చూసి ఇదే మార్గంలో మళ్ళా వెళ్తానేమో అని ఆందోళనతో ఉన్నావా? ఏ చిన్నదైనా పెద్దదైనా ఏ కోణం చూసినా భయాలతో ఒకవేళ ఉంటే అర్థం కాని భవిష్యత్తు మన కళ్ళ ముందు భూతంలా కనబడుతూ ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? భయపడకుడి.